మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సిపిఎం సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించడం కోసం బస్సు యాత్రను ప్రారంభించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఈ బస్సు యాత్ర వచ్చే నెల 5వ తారీఖు వరకు కొనసాగుతుంది అన్నారు. అన్ని పార్టీలను తీసుకుని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఢిల్లీకి ప్రధానమంత్రి గారి దగ్గరికి రాయబారం వెళ్దాం. అక్కడ మనం విజ్ఞప్తి చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి గురించి, సింగరేణి ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయాలి, ఈ మైన్లని దానికి ఎట్లా కేటాయించాలనేది వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఉపయోగం జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగనట్లయితే ఈ పరిరక్షణ ఉద్యమం అనేది కేవలం సిపిఎం పార్టీకి పరిమితం కాదు, రాబోయే కాలంలో మిగతా పక్షాలను కూడా కలుపుకొని ప్రజా సంఘాలను కూడా కలిపి ఒక విస్తృత కార్యాచరణ పోరాట వేదికను ఏర్పాటు చేయడానికి సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తోంది.